కరీంనగర్ కలెక్టరేట్ లోపల నా నామినేషన్ ను దాఖలు చేయడం జరిగింది. సో దీనికంతా మీరు ఫస్ట్ నుంచి నాకు సహకరిస్తా ఉన్నారు. సో నా గుండె లోతుల్లో నుంచి మీ అందరికి కూడా, పత్రికా మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ప్రసన్న హరికృష్ణ, మీ అందరికీ తెలిసినటువంటి వాడిని. ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి నేపథ్యం నాకున్నది, సామాజిక నేపథ్యం ఉన్నది, సామాజిక స్పృహ, ఒక చేయాలి అనేటువంటి తపన, అట్లాంటి అనుభవం. ఈ 3 కలయికతో విద్యా వ్యవస్థకు కానీ, నిరుద్యోగ సమస్యల పైన కానీ, ఉద్యోగులకు సంబంధించినటువంటి అవగాహన, స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా నేను నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని, సాదాసీదా ఉద్యోగం కూడా కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ జీవితాన్ని నేను రాజీనామా చేసి రాజకీయ లోపలికి రావడం జరిగింది. సో ఒకటే, ఈ ఎన్నిక మీరు తెలంగాణ సమాజానికి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నిక, ఒక కామన్ మ్యాన్ కి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నికగానే దయచేసి మీరు చూడండి. నేపథ్యం, ఒక వ్యక్తి యొక్క నేపథ్యం, ఎవరైతే పోటీ లోపల ఉన్నారో ఆ వ్యక్తి యొక్క నేపథ్యం ఏంటి, గతం లోపల సమాజం పట్ల అవగాహన ఉందా లేదా, సమాజానికి ఏమైనా చేసినటువంటి అనుభవం ఉందా లేదా అనేటువంటి వ్యక్తికి అసలు ఎలాంటి సామాజిక స్పృహ లేకుండా, సమాజం పట్ల ఒక సంబంధమే లేకుండా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎన్నికల లోపల పోటీ చేయడం జరుగుతాం. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి వారికి అలంకారప్రాయమైందో కావచ్చు, బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి నాకు పవిత్రమైనటువంటి పదవి. మీ అందరూ ఆశీర్వదించి, మీ అందరూ అవకాశం కనుక ఇస్తే తప్పనిసరిగా గతంలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య లోపల ఒక నిర్మాణాత్మకమైనటువంటి అనుసంధానకర్త అని తప్పనిసరిగా మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ చేతల లోపల నిరూపిస్తా ఉంటాం. అదే విధంగా ప్రసన్న హరికృష్ణను మీరు ఆశీర్వదించి రేపు గెలిపించి శాసన మండలికి పంపిస్తే గెలిచేది ప్రసన్న హరికృష్ణ కాదు, ఎంటైర్ తెలంగాణ సొసైటీ. ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గెలిచినట్టే. ఎందుకు? డబ్బుల కట్టలకు, నోట్ల కట్టలకు వ్యతిరేకంగా సమాజం పట్ల అవగాహన, విద్యా వ్యవస్థ పట్ల ఒక స్పష్టత, నిరుద్యోగుల సమస్యల పట్ల అవుట్ రైట్ ప్రతి అంశానికి సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైన రీతి లోపల కూలంకుషంగా చర్చించి మాట్లాడే అందులో సమస్యల్లో భాగమైనటువంటి వ్యక్తిగా నేను ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. మనకి ఎన్నికలు ఇంకొక 15-18 రోజులున్నాయి. కాబట్టి తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈసారి జరగబోయేటువంటి ఎన్నిక భవిష్యత్తు లోపల డబ్బులు కాదు ఉండాల్సింది, రాజకీయాల లోపల వ్యక్తిత్వం ఇంపార్టెన్స్, సమాజం పట్ల స్పష్టత ఇంపార్టెన్స్, చేయాలి అనేటువంటి తపన ఇంపార్టెన్స్, ఒక ఆలోచన, ఒక క్రియేటివ్ థాట్, ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనేటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నిక లోపల మీ అందరి ఓట్లతో, మీ అందరి తీర్పుతో తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం జరుగుతూ ఉంటది అని చెప్పేసి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం మొదటి నుంచి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులు నాతో వెన్నంటి కలిసి నడిచారు. ఇప్పటి వరకు గత 6 నెలల నుంచి నిర్విరామంగా, నిరంతరాయంగా నా కోసం స్వచ్ఛందంగా ఈ 4 ఉమ్మడి జిల్లాల లోపల ఉన్నటువంటి 271 మండలాలకు సంబంధించి 4642 గ్రామాలకు సంబంధించినటువంటి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, అదే విధంగా నా స్టూడెంట్స్ పర్టికులర్ గా వాళ్ళందరూ కూడా పనిచేశారు. దాని వల్లనే 3,41,000 ఎన్రోల్మెంట్ జరిగితే 1,53,196 ఎన్రోల్మెంట్ ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగింది. ప్రసన్న హరికృష్ణ నుంచి కాదు, ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగింది. కాబట్టి మీ ద్వారా నా టీం అందరికి కూడా ప్రతి వ్యక్తికి పేరు పేరున మీ యొక్క కంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు జరిగింది. అదే విధంగా ఓటర్లందరూ కూడా మీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈసారి మీ కుటుంబ సభ్యుడు, మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణుడు ఆశీర్వదించి మీరు శాసన మండలికి పంపండి. మీ ఎట్టి పరిస్థితుల లోపల మీ ఓటు వృధా కాదు అని మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ శాసన మండలి లోపల నిరూపిస్తాడు. తెలంగాణ సమాజానికి ఒక టార్చ్ బేరర్ గా ఉంటాడు అని చెప్పేసి మీ ద్వారా నేను అందరి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అదే విధంగా నా నామినేషన్ కోసం స్వచ్ఛందంగా ఈ 4 జిల్లాల నుంచి జనరల్ గా ఇప్పటి వరకు ఎలక్షన్ ట్రెండ్ మీరు అందరూ చూసే ఉంటారు. డబ్బులు ఇస్తే తప్ప ఒక వ్యక్తి ఎన్నికల ప్రచారం లోపలికి రాడు. మా వాళ్ళు ఇప్పటి వరకు మీ దగ్గరనే ఉంటారు. మీకు తెలియంది కాదు,
మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈజీగా మీరు తెలుసుకుంటారు. ఎవరి ఒకరినైనా మీరు అడగండి. ఈ రోజు వేల మంది తరలి వచ్చారు. ఒక వ్యక్తిని అడగండి, ఒకవేళ ₹1 డబ్బు, ఒకే ₹1 ప్రసన్న హరికృష్ణ నుంచి నీకు వచ్చిందా? ఆదిలాబాద్ మిత్రులు అడగండి, నిజామాబాద్ మిత్రులు అడగండి, మెదక్ సంగారెడ్డి మిత్రులు అడగండి, 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే రావడం జరిగిందో వారిని మీరు అడగండి. ₹1 ప్రసన్న హరికృష్ణ కనుక ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఇచ్చిండు అంటే నా వ్యక్తిత్వం లేనట్టే లెక్క. కాబట్టి మీ ద్వారా ఈ రోజు వచ్చినటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ కి, అదే విధంగా నాతో పాటు నా వెన్నంటి గతం నుంచి నడుస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అన్న గారికి, అదే విధంగా ఆది మల్లేశం అన్న గారికి, అదే విధంగా మెండెం కిరణ్ కుమార్ గారికి, నరేష్ గారికి, రాజరెడ్డి గారికి, పవన్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్తే.